ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన తరుణ్ మోడల్ మన దగ్గరికి వచ్చిండు. వెల్కమ్ తరుణ్. థ్యాంక్ యూ అన్న. ఓకే, మీది జూరాల. జురేలా మీ అమ్మ నాయన ఏం చేస్తుంటారు? చికెన్. మరి నువ్వేం చదువుకున్నావు? నేను 10. 10వ తరగతా? మరి ఇంటర్ డిగ్రీ చేయరాదా? లేదు, ఎందుకు? కొన్ని కారణాల వల్ల చికెన్ షాప్ పెట్టింది. నువ్వు సడన్గా ఎందుకు ఇన్స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇద్దాం అనుకున్నావు? ఇన్స్టాగ్రామ్లో ఎంత తిద్దామంటే ఫేమస్ కానీ ఫేమస్ ఏం చేస్తావు? ఒక సినిమా తీయాలని ఉన్నా. సినిమానే చేస్తావా? ఊర్లోనే. ఏది పుష్ప సినిమాలాగా అల్లు అర్జున్ లాగా చేస్తావా? చిన్న పల్లెటూరు సినిమాని ఊర్లో తీయాలని చూస్తున్నా. పల్లెటూరు సినిమా అంటే మన సినిమా వచ్చిన పల్లెటూరుది కొత్తగా నేను తీయాలని చూస్తున్నా. నువ్వు వాడి కొత్త ట్రైనింగ్ చేద్దామని. నీ అసలు పేరు ఏం పేరు? అసలు పేరు తరుణ్. తరుణ్. మళ్ళీ తరుణ్ అంటే మళ్ళీ పేరు ఎందుకు చేంజ్ చేసుకున్నావు? తరుణ్ మోడల్ అని అంటున్నావు అందరూ. తరుణ్ మోడల్ అంటే కొంచెం పేరు ఉంటుంది, ఊపు వస్తుంది అందరికి. జురాల అందరికి ఊపు వస్తుందా, నీకు ఊపు వస్తుంది? అందరికి వస్తుంది. 10 మందికి గుర్తుపడతారు తరుణ్ జురాల మోడల్ పెడితే. ఉప్పల్ బాల్ లాగా అనమాట నువ్వు కూడా. ఉప్పల్ వాళ్ళు. ఉప్పల్ బాల్ కూడా అంతే. మరి ఉప్పల్ బాల్ కూడా ఏం చేసిండు? బాల్ అయితే ఉప్పల్ ఉన్నందుకు ఉప్పల్ బాల్ అని పెట్టుకున్నాడు. నువ్వు జూరాల ఉన్నందుకు జూరాల తరుణ్ మోడల్ మోడల్ అని పెట్టుకున్నావు. ఓకే, పేరు బాగానే ఉంది. ఈ బొక్కల షర్ట్ ఆడ వేసుకున్నావు అని బొక్కలు ఉన్నాయి. హైదరాబాద్లో తెచ్చుకున్నా, కాచిగూడ. కాచిగూడలో ఎంత? 250. 250 రూపాయలు. మరి జుట్టు ఎందుకు అడిగి పంది లాగా ఉంది? చుట్టా అంటే స్టైల్ గా ఎంటికలు విలన్ క్యారెక్టర్ లాగా పెంచుదామని చూస్తున్నా. ఎంటికలు ఉండుకమే అట్లా ఉన్నాయా, లేకపోతే నువ్వే ఇట్లా ఖుషి చేసినావు దాన్ని? ఉనకమే అట్లున్నాయి. మరి గడ్డం 4 గంటలు వచ్చినాయి. గడ్డం వచ్చుకమే అట్లా వచ్చింది. షాపింగ్ ఏంటి విశేషాలు? ఎట్లా కొత్త మోడల్తో వీడియోలు ఇస్తున్నావు? తీయాలి. దాంట్లో చాలా మంది నీకు బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు కదా. కుక్కలు ఎన్ని బ్యాడ్ కామెంట్ పెట్టినా ఎవ్వరిని పట్టించుకోండి. నా వీడియో నేను తీస్తూనే ఉంటా. ఎంతమంది పెడతారు బ్యాడ్ కామెంట్లు, వాళ్ళ నైజాతే. ఊరాల తరుణ్ మోడల్ అంటే ఫేమస్ అంతే ఊర్లో. చుట్టుపక్కల అందరు గుర్తుపడతారు జూరాల తరుణ్ మోడల్ అంటే. నీకు ఈ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఏ దానికి లైక్లు వచ్చినాయి, ఫాలోవర్స్ కూడా ఎప్పుడు పెరిగిండు? ఎక్కువ లైక్లు అంటే అది నడుచుకుంటూ పోయే వీడియో ఉంది అన్న. ఏం వీడియో? నడుచుకుంటూ పోయేది ఉంది ఒక వీడియో. ఆ వీడియోకి లైక్లు ఎక్కువ వచ్చినాయి అంతే. నడుచుకుంటూ ఆ వీడియోకి ఎంత సాంగ్ ఏముంది? సాంగ్ పెట్టినావు లేకపోతే ఏమైనా డైలాగ్ చెప్పుకుంటావు? సాంగే పెట్టినా. ఒకసారి నీది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి. దీనికి ఒకటే పోయింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మన తరుణ్ అన్నకు ఈ వీడియో నుంచి లైక్లు ఎక్కువ వచ్చినాయి. 6 నుంచి ఫాలోవర్స్ కూడా పెరిగిండ్రు, కనిపిస్తుండే. దీంట్లో ఇంకోటి, ఈ వీడియోకే కామెంట్స్ కూడా ఎక్కువ వచ్చినాయి. ఒకసారి కామెంట్స్ చదవచ్చు అండి, చూద్దాం ఫస్ట్ ఎవరెవరు ఎట్లా ఉంటుంది. ఇంకో వీడియో ఇట్లాంటి వీడియోని ఇంకో వీడియో ఉంది, అది ఇంకా వైరల్ అయింది. ఒక కామెంట్ చదువుదాం, అది చూద్దాం. వాట్ ఈస్ యువర్ నూకన్నా అంటే యూట్యూబ్లోకి ఇప్పుడే నువ్వు వచ్చినావు కొత్తగా, ఇంతమంది చాలా మంది సఫర్ చేసిండు, ఇప్పుడు నువ్వు కూడా సఫర్ చేస్తున్నావని. ఒరే నీ గుద్దంగా పిల్ల బచ్చగాడు ఎందుకు రీల్ తీస్తున్నారో లవడగా అని పెట్టిండు ఒకడు. ఒరే నీ గుద్దంగా పిల్ల బచ్చగాడు ఎందుకు రీల్ తీస్తున్నారో లవడగా అని పెట్టిండు ఒకడు. వాడిని ఏమంటావు మరి? వానికి ఇంకా చాలా బ్యాడ్ కామెంట్లు ఉన్నాయి దీంట్లో. ఆయన కూడా తమ్ముడు మాత్రం ఎటువంటిది ఏమనకుండా తన పని తాను చేసుకుని పోతావు, అంతేనా? అంతే. నువ్వు ఇంకెంతమంది జనాలను నాశనం చేద్దాం అనుకున్నావు? ఎవరిని ఇన్స్టాలో వీడియోలు తీసి జనాలు ఎవరు నాశనం చేయండి. ఫేమస్ అయితే అంతే. నువ్వు ఫేమస్ కానీ వాళ్ళు సంఘ నాగేశ్వర్లని, అంతేనా? నువ్వు ఫేమస్ కానీ వాళ్ళు సంఘ నాగేశ్వర్లని, అంతేనా? ఓకే, ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ తీస్తున్నావు కదా, రీల్స్ ఇస్తున్నావు కదా, మీ ఫ్యామిలీ ఏమన్నా తిట్టడం కానీ ఎందుకు వేస్తున్నారా ఇవన్నీ అని అంటున్నా? ఫ్యామిలీలా సపోర్ట్ లేదు. అంటే మా నాన్నకి ఎవరెవరో చెప్తుండ్రు, ఎవడు అట్లా తీస్తుంది ఇట్లా తీస్తుంది వీడియోలని. మా నాన్న వచ్చి డైలీ చెప్తారు, నేను మా నాన్న గురించి కట్టించుకోను, ఊర్లో ప్రజలు ఎవరిని చెప్పినా పట్టించుకోను, నా వీడియోలు ఏంటి నేను తీస్తా అంతే. అంతే అంతే. ఎవడనే ఎట్లా వాడకోకో, ఎవరైనా ఎట్లా మీ నాయన తంతే మరి వీడియోలు తీయొద్దురా అని.
మా నాన్న మస్తు చెప్తాడు, నువ్వు వీడియో తీయకరా తీసే ఇన్స్టాగ్రామ్ అంటాడు. నా వల్ల పట్టించుకోండి, మా నాయన అయితే ఇవ్వట్లేదు. ఇంట్లో సపోర్ట్ అయితే లేదు, ఇంట్లో సపోర్ట్ లేదు. లేదు ఎక్కువ. సరే అండి, మీరు కూడా ఈ వీడియో చూడండి, మీ ప్లాన్ కొద్దిగా సపోర్ట్ అంటే చేయండి. ఏమైనా పెద్ద హీరో లేదా విలన్ కావాలనుకుంటున్నాడు, లేదంటే ఒక కామెడియన్, అంతేనా? ఖచ్చితంగా కామెడియన్ కావాలనుకుంటున్నాడు. తరుణ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఇంకొక కొత్త డైలాగ్ చెప్తావు, పాట పాడతావు? డైలాగ్ చెప్తా, చెప్పు, కొత్తగా చెప్పు. వీడు వచ్చిన భూమి దున్నడం ఎంత కష్టమో, నాతో పెట్టుకుంటే గెలవడం అంతే కష్టం. తమ్ముడు చూరాల తరుణ్ మాటలంటారా బాబు. వీడు వచ్చిన భూమి దున్నడం ఎంత కష్టమో, నాతో పెట్టుకుంటే గెలవడం అంతే కష్టం. తమ్ముడు చూరాల తరుణ్ మాటలంటారా బాబు. డైలాగులు అన్నీ నీ సొంతంగా రాసుకున్నావు ఇవన్నీ? సొంతంగా చెప్తాడు. అంతా రకరకాలుగా ఉన్నాయి, డిజైన్లు. ఓకే, నీ వీడియోలో ఏది కెమెరాలో ఇస్తావా, వీడియోలో ఇస్తావా, ఏది ఐఫోన్లో ఇస్తావా? ఫోన్లోనే ఎడిటింగ్ చేస్తా. ఫోన్లోనే వేసి ఫోన్లో ఎడిటింగ్ చేస్తావు. నీతో పాటు ఇంకెవరు అన్నారా వీడియో చేయడానికి? నీతో నీ వీడియో సింగిల్ అంటే నీ చేయి నువ్వు ఇట్లా పెట్టుకొని వీడియో చేసుకుంటావా? ఎవరైనా పిలుచుకుంటా ఆ టైంకి. ఉంచుకుంటావు? ఎవరు ఉంచుకుంటావు? పిలుచుకుంటావా? ఎవరు అమ్మాయిలు మెసేజ్ చేస్తున్నారంట ఇన్స్టాగ్రామ్లో? వాళ్ళే ఎవరు చేస్తలేరు, వాళ్ళ నైజాతే. మీ ఊరోళ్ళే నాకు టాక్ వచ్చింది, చెప్పింది ఆల్రెడీ. వానికి మా ఊరోనికి తరుణ్ గారికి పిచ్చిలేసినాను ఈ మధ్యన, తిక్క వీడియోలు తీస్తున్నాడు, వానికి మెంటల్ వేసినట్టుంది, ఒకసారి మీరన్నా చెప్పండి అని అంటున్నారు. వాళ్ళు మస్తు చెప్తారనా, నేను తీసా అంతే, బరాబర్ తీసా. బరాబర్ ఎంతమంది చెప్పినా కూడా వినను. నా వీడియో నా ఇష్టం, నేను తీసా అంతే, బరాబర్ తీసా. బరాబర్ ఎంతమంది చెప్పినా కూడా వినను. నా వీడియో నా ఇష్టం, నా వీడియో నా ఇష్టం. నీ వీడియోలు నీ ఇష్టమా? రేపు పొద్దున ఎవరన్నా పిల్ల వచ్చి నీకు ఐ లవ్ చెప్తే ఏం చేస్తాం? సపోర్ట్ చేయను. ఈర్చు ముఖం మీద సపరిస్తావా? కొత్తగా అప్పుడు కిస్ చేస్తే వల్ల ఇయ్యను. సిగ్గు వస్తున్నావు? సిగ్గేం పడతలేదులేనా? మరి ఇప్పుడేంటి లవ్ మ్యారేజ్ అంటే కిసెస్ అంటే సిగ్గు వస్తున్నావు? సిగ్గేం పడతలేదులేనా? మరి ఇప్పుడేంటి లవ్ మ్యారేజ్ అంటే కిసెస్ అంటే పిల్ల వస్తుందంట, మీ ఊరు పిల్లనే చికెన్ ఫ్రై వస్తున్నావుట మీ నాయన అయినప్పుడు. ఎవరు అది కూడా టాక్ వచ్చింది మాకు, నిజమా అని? లేదు, ఫ్రీ పైసలకి ఇస్తున్నా. పైసలకి ఇస్తా. ఎంతకి ఇస్తావు? 240 కిలో చికెన్. మటన్ 800. కూర కొట్టడానికి వస్తాయి కరెక్ట్ నీకు ముక్కలు సైజ్? అది ఎట్లా కొడతావు? వాళ్ళు ఎట్లా కొట్టమంటే అట్లా కొడతాం. బిర్యానీ పీస్ అయినా, చిన్న పీస్ అయినా, ఆ పీస్ అయినా. మీ ఫ్రెండ్స్ ఆత్మకులు ఎవరెవరు ఉన్నారు ఆయన? ఆత్మకులు ఎవరు? నీకు ఇష్టమైన ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు రేపు నిన్ను ఫుల్ సపోర్ట్ చేసేవాళ్ళు? ఇప్పుడు ఆత్మకుల సపోర్ట్ చేస్తుందంటే ఫ్రెండ్స్ సెలెక్షన్ నుంచి సపోర్ట్ వస్తుంది. ఫ్రెండ్స్ సెలక్షనా? ఫ్రెండ్స్ సెలక్షన్ వాళ్ళ పేర్లోనే చెప్పు, కనీసం వాళ్ళు కూడా చూస్తుంటారు కదా. పేర్లు చెప్పా ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? సెలక్షన్ ఒకటే చెప్పన్నారు. అవునబ్బా, ఫ్రెండ్స్ సెలక్షన్ లో ఎంతమంది ఉన్నారు? ఫ్రెండ్స్ సెలక్షన్ లో మొత్తం 5-6 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు 2 పేర్లన్నా చెప్పు. చెప్పాక అంటుండ్రు. ఎందుకు వద్దంటుండ్రు? అంటే నీ మీద వాళ్ళకు కూడా విరక్తి వచ్చింది మొత్తం మీద. అయితే విరక్తి వల్ల వద్దన్నారు. అన్నీ ఏమన్నారు, ఫ్రెండ్స్ సెలక్షన్ ఒకటే చెప్పమన్నారు. పనులు ఎందుకు అంత పచ్చగా ఉన్నాయి? పనులు అంతే, ఒకటి ముందరికి ఒకటి ఎంకికి. నువ్వు నవ్వినప్పుడు తెలుసా నీ ముఖం కన్నా నీ పనులే చెక్ ఇట్లా మెరుస్తాయి. ఎందుకట్లా? అంతే. నువ్వు ఒక హీరోనో ఒక కామెడియన్ గానే అయితే ఆ పనులు సెట్ చేయించుకో ఫస్ట్. లేకపోతే ఇదే బాగుందా నీకు? గడ్డ మీద గాడోడి ఈడోటి వచ్చిన ఇంటికి చిన్న చిన్న అంటే అది ఎందుకో తెలియదు, మస్తు తెచ్చిన. మదన్ ఒకటి ఆయిల్ ఉంది, వాడతావు? మరి వాడతాం. మళ్ళీ ఏమైనా అయితే కష్టం. కింద వాడతావు పైన వాడతావు? కింద వాడతావు పైన వాడతావు? అది కాదురా, గడ్డంకి వాడతావా మీసాలకు వాడతావు ఆడుతున్నాను? గడ్డంకే వాడతా. ముక్కొక్కటి అంటేచ్చుకో. వల్ల వద్దబ్బా, మళ్ళీ పిల్లిలాకి ఇట్లా వస్తాయి, పోతా 2 మీసాలకు వస్తాయి, అయిపోతాం. మళ్ళా ఎందుకు పైన పడతాం కదా, అలా అంటించుకుంటూ పోతా, డబ్బులు వేసిపోతాం మళ్ళా. సరే తరుణ్, మీ ఊర్లో పల్లెటూరులో సినిమా తీయాలనుకుంటున్నావు? తీయాలనుకుంటున్నా కానీ తీస్తా. ఎంతమంది ఫాలోవర్స్ వచ్చినాక సినిమా తీస్తా? ఎక్కువ ఫేమస్ అయితే తీస్తా నేను సినిమా. ఇంకెన్ని రోజులు కావచ్చు నువ్వు ఫేమస్ అయితే? ఇంకెన్ని రోజులు సపోర్ట్, అందరు సపోర్ట్ ఇస్తే ఫేమస్ అయితే అంతే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేస్తే ఇస్తా. ఏమి ఇస్తావు? సినిమా తీస్తా ఒకటి. వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి ఏమైనా ఇస్తావా? ఇస్తా. ఏమైనా ఇస్తా. ఏం కిస్ ఇస్తావా? ఇస్తా. వాళ్ళు ఇయ్యను. మరి ఇంకేమి ఇస్తావు? ఏమైనా అడిగినప్పుడు ఇస్తా. అడిగినప్పుడు కిస్ ఇస్తావు? కిస్ ఇయ్యను. వాళ్ళ
నువ్వే అంటే అడిగినప్పుడు ఇస్తా అని. ఆ వల్ల ఏం కిసిగిచ్చు పిల్లకి ఇస్తావా? పిల్లకి ఎవరికి ఆ? అవునా అబ్బాయి, ఇప్పుడు నీకు 10 మంది సబ్స్క్రైబర్స్ వస్తారు, ఫాలో చేస్తారు. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఏమంటున్నారు ఇంతకుముందు అంటే, సార్ మమ్మల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు 50 రూపాయలు ఇస్తా అని. ఇంతకుముందు దేవరకద్ర ఎవరో మీ ఫ్యాన్ ఉన్నాడు, మన పేరు ఇంకా ఏమో తెలియదు అంతగానో. నువ్వు ఇంతకుముందు మధ్యాహ్నం చెప్పినావు సార్ మోడల్ ఏదో వెంకట్ మోడలా ఏం పేరు ఇంతకు ఏమో తెలియదు ఆ వల్ల. నువ్వు అన్నది మధ్యాహ్నం మేము పేరు చూపించినావు అని. వెంకట్ మోహన్ ఏమో ఆ వల్ల తెలియదు. తెలియదా? తెలియదు. సర్లే, నీ సబ్స్క్రైబర్స్కి ఏమన్నా నువ్వు నీ సొల్యూషన్ చెప్పాలనుకున్నా, చెప్పు ఒకసారి. నా సబ్స్క్రైబర్కి అందరూ ఫాలో చేయాలి, లైక్ చేయాలి. అది అప్పటి నుంచి అది చెప్తున్నావు, కొత్త ఏమని చెప్పాలకి ఇంకా నీ నుంచి వాళ్ళకి ఏమన్నా ఉంది ఆదాయం గిదాయం ఉంది? ఏముంది? వాళ్ళు మంచిగా సపోర్ట్ చేస్తే యాదైనా సాయం చేస్తా. ఏం సాయం చేస్తావు? యాదైనా చేస్తా. యాదైనా అంటే చెప్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, ఇంకా ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారు. కొత్తగా యాదైనా చేస్తా. కొత్తగా ఏం చేస్తావు అంటే డిఫరెంట్ యాంగిల్ ముందు పెడతా? డిఫరెంట్ కొత్తగా యాదైనా పైసలైనా వంచుతా, యాదైనా ఇస్తా సపోర్ట్. పైసలు వంచుతావా? ఎంత నేను ఇస్తానా? పైసలు ఏందో ఫేమస్ అయినాక వస్తాయి కదా, సపోర్ట్ చేస్తా. ఫేమస్ అయినాక వచ్చే పైసలతోనా వాళ్ళకు సబ్స్క్రైబర్స్ ఇస్తావు? ఇస్తా. అంత దగ్గర రూపాయి కూడా ఇవ్వచ్చు లీగా కూడా. నీ తిక్క వీడియోలు తీసి జనాల మీద రుతావు, వీడియోలు తీసి జనాల మీద రుతావు. ఇప్పుడు అంటే ఇప్పుడు 680 మంది అయింది ఇప్పుడు ఫాలోవర్స్. 680 మంది. ఎన్ని రోజులకు? మొన్ననే ఒక నెల రీసెంట్ గా వీడియో పెట్టినావు, ఫాలో చేయండిరా కామెంట్ చేయండిరా అని పెట్టిన వీడియోకా? పెట్టినాను. పెట్టిన వీడియోకు కామెంట్ చేసినాం అందరు నీకు? కామెంట్ చేసి లైక్ చేసి, లైకులు అయితే ఎక్కువ రాలే, లైకులు ఎక్కువ వచ్చి. మళ్ళీ చెప్పు ఒకసారి, మీ ఇంతకుముందు ఉన్న ఫాలోవర్స్ కూడా చెప్పు, కొత్త వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేయండి మీరు, వాళ్ళు లైక్ చేయండి. ఆ తిక్క మెసేజ్లు కాకుండా నీకు ఏమైనా మంచి మంచి మెసేజ్లు. ఇప్పుడు సరే, ఇప్పుడు మా తరుణ్ మాటలో పాట పాడుతా అంటున్నాడు. సరే, సొంతం పాటనా సినిమా పాటనా? చిన్న పాటనే. పాడు చూద్దాం. పావురానికి పంజరానికి ఇంకా మారుతా. పాడు. వేరే పాట పాడు, ఏముంది లేకపోతే మంచిగా వచ్చిన పాట. వేరే మంచి సాంగ్ అయితే డైలాగులు అయితే చెప్పమన్నా చెప్తా. ఒక పాట కొద్దిగా పల్లవి కాడ చిన్నగా చరణం రాదు, డైలాగ్ కొత్తగా చెప్పమన్నా చెప్తా. మళ్ళా డైలాగ్ చెప్తా? మళ్ళా కొత్తగా చెప్తా. చెప్పు, డైలాగ్ చెప్పు చూద్దాం. అరే ఎమ్రా బేటే, నన్ను కొట్టాలని ఎంతమందో ప్లాన్ చేసినంట, మీకే చెప్తున్నా ఘోరమైన గిరిక, నా మొద్దకి దొరక జూరాల తరుణ్ మాధవ్ వచ్చిండ్రా బాబు. యా చంద్రబాబా అది కాదురా, నిన్నెవరు కొట్టాలని చూస్తున్నారు కొంతమంది? చూస్తుండ్రు, ఎదుగుతున్నాగా చూస్తుండ్రు కొంతమంది. నీ 600 ఫాలోవర్స్కి ఎదిగిపోయినావు పైకి. అంటే చూస్తుండ్రు నన్ను కొట్టాలని. ఎవరు కొట్టాలనుకున్నారు చెప్పు? ఎవరో తెలియదు, పేర్లు ఎవరిలో తెలియదు మనకి. పేర్లు లేకుండానే ఫేమస్ అవుతున్నాడని ఇలా ఊరాలు కొడుతున్నారు. ఊర్లో కాదు, ఊరు బయట, ఊర్లో బయట. ఆత్మకూరులోనా? ఆత్మకూరు కాదు, వేరే ఊర్లో. ఊరి పేరు తెలియదు అంతగాను. చెప్పింది ఇట్లా మాకి ఏమని తెలిసిన వాళ్ళు చెప్తే చెప్తున్నా అంతే. అంటే నువ్వేమన్నా ఇన్స్టాగ్రామ్ వాళ్ళ గురించి ఏమన్నా బ్యాడ్గా తీసినావా? ఏం బ్యాడ్ అది, ఒక డైలాగులు అంటే చెప్పిన. అంత డైలాగ్ కొడితేనే నేను కొడతారా వాళ్ళు? చెప్తుండ్రు డైలాగ్ గురించి వీడియో తీసిన. డైలాగ్ గురించి వీడియో తీసినావు, వాళ్ళు ఆ వీడియోని చూసి నేను కొట్టాలని చూస్తున్నారు. వల్ల స్టోరీ లేదు, డైలాగ్ గురించి వీడియో తీసిన అంతే. సర్లే, పెళ్లి చేసుకొని ఏం చేస్తావు? ఏం సిగ్గువారదా? నీ నెచ్చ రేటు కుదరా, ఇది ముళ్ళ కంప లేకుండా మొత్తం తెలుసా? అది అంతే. అది ఏం చిన్నప్పటి నుంచి అట్లే ఉంది? మీకు ఇట్లా పెట్టినామన్నా? లే, అంతే ఉంది. అది ఎంట్రికలు అట్లా ఉన్నాయి. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు మరి? చేసుకున్నా, ఇంకా పెళ్లి రాలే, 19 ఏళ్ళలో ఉన్నాయి ఇంకా నాకు. మరి 19 ఉంటే మంచిగా చదువుకోకుండా నువ్వు ఇన్స్టాగ్రామ్ నాకు అర్థం కాదు. చదువుకున్న వాళ్ళంటే దీంట్లో ఇస్తే కొంచెం నాలెడ్జ్ పెరుగుతా, నాలెడ్జ్ వేస్తే ఎదుగుతా, ఫేమస్ అయితే మంచిగా. ఇప్పుడు ఒక సినిమా హీరో కావాలన్నా కూడా ఎంతో కొంత చదువుకొని ఉండాలి. చదువుకొని ఉండాలి. ఇప్పుడు నీ కర్ణాటక వాళ్ళు షూటింగ్కి రామంటున్నారు, చిన్న డైలాగ్ కన్నడలో కొట్టమంటారు వాళ్ళు, ఏం కొడతావు? వాళ్ళు చెప్తే కొడతా మంచిగా. ఒకే తరం నువ్వు ఇన్స్టాల్ ఇంకా ముందుకు పోవడానికి ఎవరైనా మీ ఫ్రెండ్స్ నీకు సాయం చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా ఇంతకుముందు వింటారా ఇది ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని ఏమైనా ఫాలో చేస్తున్నావు? ఎవరిని ఫాలో చేస్తున్నా? ఎవరిని ఫాలో చేస్తారా? తెలిసిన వాళ్ళని ఒకటే ఫాలో చేస్తున్నా అంటే, ఎవరిని ఫాలో చేస్తలేనంటే. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు అంటున్నావు, ఆత్మకూరులో బట్టల షాప్ వాళ్ళు ఎవరు ఉన్నారు? ఫ్రెండ్స్ సెలక్షన్ వాళ్ళు అంటే. ఫ్రెండ్స్ సెలక్షన్ వాళ్ళ? వాళ్ళు ఇప్పుడు మొన్ననే పరిచయమైన అన్నోళ్ళకి
మొన్ననే పరిచయమైన అన్నోళ్ళకి ఇప్పుడు నాకు సపోర్ట్ ఫుల్ ఇస్తుండ్రు అన్నోళ్ళు. అంతే. అన్నల పేరు చెప్పు ఒకసారి. అన్నోళ్ళ పేరు చెప్పండి. సపోర్ట్ సిగరెట్ ఇస్తుండు. అనిల్ ముద్దురాజ్ అన్న అయితే సపోర్ట్ ఇస్తుండు. ఇంకా అన్న పేరు అయితే తెలియదు అంతగానము. సపోర్ట్ అయితే ఇస్తుండ్రు ఇద్దరు అన్నలు. ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారు? ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారు? ఫేమస్ చేయడానికి, నన్ను ఫేమస్ చేయడానికి మంచిగా చుట్టుపక్కల ఎవరు లేరుగా, నన్ను ఫేమస్ చేయడానికి సపోర్ట్ ఇస్తున్నారు. ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. నువ్వు తీసే సినిమాలలో నెట్టుకుంటావు మరి నెక్స్ట్? పెట్టుకుంటా. ఎప్పుడు వేస్తావు సినిమా? వాళ్ళ వల్లనే కదన్నా పైకి ఎదిగిన. పైకి ఎదిగినావు వాళ్ళ వల్లనే సపోర్ట్ ఇస్తుంది, వాళ్ళ వల్లనే పైకి వస్తున్నా నేను. కొంచెం పక్కల దోస్తుండు, బెస్ట్ ఫ్రెండ్ అంటే నరేష్, బెస్ట్ ఫ్రెండ్ అంటే హైదరాబాద్ నుంచి తర్వాత. ఓకే. వాడికి సపోర్ట్ ఫుల్ ఇస్తుండ్రు హైదరాబాద్ నుంచి. ఇక్కడ నుంచి అన్నోళ్ళకి సపోర్ట్ ఇస్తుండ్రు. మళ్ళీ అంత సపోర్ట్ ఇచ్చినప్పుడు అంత బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెడుతున్నారు? నీ ఫాలోవర్స్ ఎవరో పెడుతుండ్రు, నాకు తెలియదు. వాళ్ళ బ్యాడ్ కామెంట్ వల్ల పట్టించుకొని నేను అంత తిక్క కామెంట్స్ పెడుతున్నారు కదా. తిక్క కామెంట్లు పెట్టినా నేను ఎవరేం పట్టించుకోను. నా వీడియోలు ఏముందో నేను తీస్తా అంతే. ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని కామెంట్లు అన్నా పెట్టని నీ వీడియో మాత్రం ఆపు. ఖచ్చితంగా తీస్తాను అంట, ముందుకు పోతాను అంట, ముందుకు ఖచ్చితంగా వెళ్ళిపోతాను అంటావు. ఖచ్చితంగా వెళ్ళిపోతాను అంట. ఈ సినిమా షూటింగ్ అన్నావు కదా, ఎప్పుడు అవుతున్నావు మరి? ఈ కర్ణాటక వచ్చే శనివారం పెడుతుండ్రు సినిమా షూటింగ్, పోతున్నా. ఓకే. ఏమైనా పైసలు ఇస్తున్నారా నీకు? ఇస్తారు అంటే యాక్టింగ్ చేయడానికి ఇస్తారు. ఎంత డీలింగ్ చేసుకున్నావు? ఎంత డీలింగ్ ఎంత చేసిన? డీలింగ్ ఏం తీసలే. ఇప్పుడు అతని సినిమా దీనికి ఎంత పెట్టుకున్నా అంటే 1,00,000 పైన పెట్టుకున్నా అతని సినిమా. నువ్వెట్లా పరిచయం అయినా నాకు? ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఆయనకి. అమ్మ ప్రేమ అని సినిమా తీసిండ్రు, అది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా సినిమా తీసిండ్రు ఆయన. అట్లా ఫస్ట్ అమ్మ ప్రేమలో పోయినా ఊక అంతే. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్ ఆయన? ఫాలోవర్. మా అన్న దిక్కు నుంచి అంటే అక్కడ చికెన్ షాప్ లో పని చేస్తా, వినోదన్న అని పని చేస్తుంది చికెన్ షాప్ లో. అన్న దిక్కు నుంచి సపోర్ట్, వాళ్ళ దిక్కు నుంచి వాళ్ళ దోస్తు సొంతం. ఓకే. అన్న వాళ్ళ దోస్తు. అట్లా అన్న పరిచయం చేపించింది. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యిండు, నాకు సపోర్ట్ ఇస్తుంది. ఆయన గాజుల్లాగా చేతికి ఇదేంటి లబ్బర్ ఎందుకు వేసుకున్నా? గాజులు కాదన్న, శివాజీది ఇది. శివాజీ, ఛత్రపతి శివాజీ కట్టుకోలే మనం. శివాజీ లేకుండా ఎట్లా? ఓహో. దండ వేసుకుంటే బాగుంటుంది ఈ లబ్బర్ కన్నా. వాళ్ళు వేస్తారు, అది వాళ్ళు వేసుకుంటే తిక్క కొడుతుంది. ఉండాలంటే సింపుల్ ఉండాలంతే, సింపుల్ గా ఉండాలి. అంతగా చేరాదు. ఎదుగుతున్నామని ఏతులకు తిక్క బట్టలు వేసుకుని ఉందరు, సింపుల్. మరి బట్టలు బాగున్నాయి, మొత్తం బొక్కలు ఉంది మొత్తం. చల్ల గాలి వస్తుంది దీంట్లో నుంచి, చల్ల గాలి వస్తుంది. కింద జాంగ కూడా బొక్కలు ఉన్నాయి మొత్తం. జాంగ లేదు, బొక్కలు. జాంగ వేసుకున్నావా? అసలు వేసుకున్నావా? ఇప్పుడు కొత్తగా ఒకటి బొక్కల జాంగ అని వచ్చిందంట, ట్రై చేస్తావా? సరే అలా ట్రై చేయండి. ఎందుకు ట్రై చేయండి? సరేలే అబ్బా, నీకు ఇప్పుడు ఒక యాడ్ వచ్చింది ఏదన్నా ఒకటి, బొక్కల జాంగ యాడ్ తీసి స్క్రీన్ మీద పెడతా అంటారు. యాడ్ తీస్తావా? మరి తీసా, చెప్తే తీస్తా. ఏమన్నా కనిపించకోకో వల్ల తీయండి. తీస్తాంటి కదా, ఎవరైనా చెప్తే ఆ వల్ల తిక్క తీయండి. ఎట్లాంటి యాడ్ తీస్తావు? తీస్తే మంచిది తీస్తా. ఏమైనా చెప్తే షాపుల గురించి, ఇంకంటే ఇంకా చికెన్ షాప్ గురించి, బట్టల షాప్ గురించి, ఏదైనా కొత్తగా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ బట్టల షాప్ ఉంది కదా, ఉంది. వాళ్ళని నీ ద్వారా ఫేమస్ చేయాలనుకుంటే ఏ విధంగా చేస్తావు? ఓ డైలాగ్ ఒకటి చూద్దాం బట్టల షాప్ మీద. ఏమ్రా బాబు, బట్టల షాప్ ముద్దనికి మీకు టచ్కుతే కాదు, జురాల తరుణ్ మాటలు ఉంటే అంతగా లేకుంటారా బాబు. ఫ్రెండ్స్ సెలెక్షన్కి ఎప్పుడైనా రాని అన్నోళ్ళు సపోర్ట్ ఉంటారు, ఎవరికైనా సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ సెలెక్షన్ నుంచి. ఫ్రెండ్స్ సెలెక్షన్ ఎక్కడ ఉంది? షాప్ పేరు కూడా అడ్రస్ చెప్పాలకు. ఫ్రెండ్స్ సెలెక్షన్ గిర ముందర ఉంది, క్రేజీ షాప్ ఎదురుగా. అదే ఆత్మకూరులో ఏ ప్లేస్ ఉందో చెప్తే ఇన్స్టాలో చూసే వాళ్ళు కూడా చెప్తారు, వస్తారా? ఆత్మకూరు అంటే అంబేద్కర్ బొమ్మ ఉందా, అంబేద్కర్ బొమ్మ నుంచి ఆ నెర్రి పైకి రావాలి, కొంచెం ముందరకు వస్తే అప్పుడే బోర్డు కనబడుతుంది ఫ్రెండ్స్ సెలెక్షన్ అని. ఫ్రెండ్స్ సెలెక్షన్ ఎలక్షనా సెలెక్షన్? ఫ్రెండ్స్ సెలెక్షన్. ఓకే. మరి నేను చెప్పిన నూనె వాడదాం మరి, గడ్డం రానికే, మీసాలు రానికే, కింద పైన మొత్తం వానికి వద్దు. చెప్పనా? నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, 10th క్లాస్ వరకు చదివినట్టున్నావు. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం? తెలుగు మీడియం. సర్లే, నీ ఇన్స్టాగ్రామ్ ఐడి స్పెల్లింగ్ తో సహా వాళ్ళకి చెప్పు, అందరు ఎవరన్నా ఉంటే ఫాలో చేసుకుంటాం. స్పెల్లింగ్ రాదు అంతగానో, పేరు ఒకటి వస్తుంది. ఏం పేరు? THARUN.
టిహెచ్ఏ RUN. RUN RUN. RUN సొంతంగా నా పేరు తరుణ్. మోడల్ మోడల్ పెట్టిన పేరు. మోడల్ స్పెల్లింగ్ చెప్పు. ఫీలింగ్ రాదు అంతగానో. మరి స్పెల్లింగ్ రాని మనకే తెలుస్తా నీవు నీ మోడల్ ఉందా అని. దూరాల తరుణ్ మోడల్ అంటారు అంతే. ఇన్స్టాగ్రామ్లో ఎవరు పెట్టిండు ఆ పేరు నీకు? నేనే పెట్టుకున్నా. జూరాల తరుణ్ మనం కరెక్ట్ టైప్ చేసి పెట్టినా. కరెక్ట్ టైప్ అంటే కొంచెం అన్నలకు చెప్పిన కొంచెం అంతే తెలిసిన వాళ్ళకి. సర్లే ఇప్పుడు లాస్ట్ మూమెంట్లా లాస్ట్ నీకు చెప్తున్నా. చెప్పండి. ఇప్పుడు ఉన్నట్టు చెప్పింది ఒకసారి. షేర్ చేస్తా. ఇప్పుడు మీ ఊర్లో కానీ ఆత్మకూరులో కానీ అందరు నేను గుర్తుపడతారా? గుర్తుపడతారా? ఆత్మకూరుకి వస్తే ఎక్కువ గుర్తుపడతారు అందరు. అప్పుడు ఫస్ట్లో ఎవరు గుర్తుపట్టకున్నానా, ఇప్పుడైతే అందరు గుర్తుపడుతున్నాను. దూరాల తరుణ్ మోడల్ అంటే ఇట్లకెళ్ళి బైక్ మీద పోతే ఎవరైనా దూరాల తరుణ్ మోడల్ అంటారు ఎవరైనా కానీ. అందరు గుర్తుపడుతున్నారు నెక్స్ట్. ఒకప్పుడు గుర్తుపట్టని వాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడైతే అందరు గుర్తుపడుతుంది దూరాల తరుణ్ మోడల్ అని. జూరాల తరుణ్ మోడల్ అంటే ఆత్మకూరులో ఎవరైనా గుర్తుపడతారు. ఎవరైనా గుర్తుపడతారు. ఎవరైనా నీతో వచ్చి సెల్ఫీలు దిగడం ఫోటోలు దిగడం ఇప్పుడు అవుతుండ్రు. కొత్త స్టార్ట్ అయింది. కొత్త స్టార్ట్ అవుతుంది సెల్ఫీ దిగడం. ఇంకొచ్చేసి నువ్వు నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే ఇక్కడ ఉంటావా? మీ ఊర్లోనే ఉంటావా? హైదరాబాద్కి వెళ్ళిపోతావు? లే, ఊర్లోనే ఉంటాను. ఆడ ఉప్పల్ బాల్ నిన్న ఒకసారి కలుస్తా అంటున్నావు. కలుస్తా పోయి? కలుస్తా. ఉప్పల్ బాల్ చూసినావు ఎప్పుడన్నా నువ్వు? చూడలే చక్కగా. బొజ్జకి చింత ఉంటుంది. నేను గోవా వచ్చానండి, అరంగల్ బీచ్ లో ఉన్నానండి. కొడంగల్ శేఖర్ తెలుసా నీకు? తెలియదు. తెలుసా అని మాకు తెలిసింది. ఈ మధ్యన కామెంట్లు బాగానే పడుతున్నట. నేను తెలియదు, వాళ్ళ ఎవరు తెలియదు. సొంతంగానే ఎదుగుతుంది. ఇబ్బందిన ఆదరపల్లి ఇప్పటి నుంచి ఇబ్బందిన ట్రోల్ చేయాలన్నా సొంతంగానే ఎదుగుతా. నేను ట్రోల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను? ఇంతకు ట్రోల్ స్టార్ట్ చే 1 hour later. బాత్రూమ్ కానీ పోతేవి టీ షర్ట్ చేంజ్ చేసినావు, కాలు మీద కాలు వేసినావు. ఏం లోపల ఏం చేసి వస్తుంది? ఏంలే, బాత్రూంలో ఏం చేసి వచ్చినావు? బాత్రూమ్ పోలేబా. వాష్రూమ్కైనా కొట్టుకొని సేపాయి. వాష్రూమ్కైనా అంతే. వాష్రూమ్ పోయి కొట్టుకొని వచ్చినట్లు నాకు తెలిసాక. ఏదో ఫ్రీగా ఫీల్ అయిపోయి ఆరాం పని అయిపోయింది నా పని అన్నట్లు వచ్చినావు నువ్వు. పని అయిపోతున్నావు లోపలనే. ఏం అయిపోవట్లే. ఎప్పుడు అయిపోతావు మరి? లేదు. టీ షర్ట్ బొమ్మ టీ షర్ట్ తెచ్చుకున్నా కారణం చేసి మళ్ళీ తక్కువ పోయి ఈయనే వాష్రూమ్ పోయినా గిట్ల పోయినా గిట్ల వచ్చిన అంతే ఖాళీ బిలి. వాష్రూమ్ పోయినా గిట్ల పోయినా గిట్ల వచ్చిన అంతే ఖాళీ బిలి. ఏదో తేడాగా ఉందేంటి? సరే కాల్ నుంచి ఇక అరే పాయింట్కి ఎంత ఏడో బొక్క ఉంది, ఏడో బొక్క ఉంది, ఇక్కడ పిల్లి బొమ్మ ఉంది. కాలే ఇక ఇదో పంచర్ షాపు ప్యాచ్ లాగా ఉంది ఒకటి టైర్ షాప్ది. ఇంకొకటి మీకు చూపిస్తా. పాయింట్ వేస్తే ఖాళీ బిలి దూరాల మోడల్ నలుచుకొని మళ్ళా మొత్తం బొక్కలు ఉంది. పాయింట్ చూపిస్తాను. ఇంట్లో బ్యాక్ సైడ్ కూడా బొక్కలు, ముందర కూడా అన్ని బొక్కలే ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఉంది, ముందర ఉంది, కానీ అది మా అమ్మ కట్ చేసి బయట వారేసింది. ఇంకొకటి ఏం కట్ చేసి ఫ్యాషన్ పాయింటే కట్ చేసి పడేసిందే, తీసేసి బయట వారేసింది. కొత్త ఉంది ఇప్పుడు పాయింట్. మొన్ననే కొనుక్కున్నా. మొత్తం మోడల్ ఖాళీ బీలి మొత్తం బొక్కల పాయింట్ మొత్తం ఈ నుంచి మొత్తం బొక్కలే. మళ్ళా పాయింట్ ఇప్పుడు కొత్తగా తెచ్చుకున్నా. పాయింట్ కి 11 జోబులు ఉంటాయి. పాయింట్ పాయింట్ లేదు, మొత్తం జోబులు ఉంటాయి. జోబులతో కూడా పాయింట్ హీరో జోబు 8 కిలో జోబులు మొత్తం 11 జోబులు. 11 జోబులు ఏమేమి పెడతావు? ఏమైనా పెట్టుకుంటా. ఫోన్ అయినా పైసలైనా. నీకు మందాలు వాటి ఉందే తరుణ్? మందాలు వాటి లేదు. ఓన్లీ థమ్స్అప్ ఒకటే. ఓన్లీ థమ్స్అప్ ఒకటే. సిగరెట్ వల్ల నైజాతే. సిగరెట్ ఎవరైనా దాతే పక్కన వాసన వస్తుంది అంతే. నాకు అది సిగరెట్ సిగరెట్ దాతే వాసన చూస్తావా? వాసన వస్తుంది. వాసన అంటే పరద్ నాకు సిగరెట్ వాసన. మళ్ళా కాలేసి మెల్లగా ఇయ్యాలి అప్పుడప్పుడు కాలు కొత్తగా. అంటే మళ్ళా కాలేసి మెల్లగా ఇయ్యాలి అప్పుడప్పుడు కాలు కొత్తగా. అంటే మోడల్ ఇప్పటి నుంచే పెరిగిపోతున్నా. పెరిగిపోయి ఎట్లున్నారు మన ఖాళీ బేలి. సరే ఇంకేంటి? ఇంకేం లేదు. ఆ షర్ట్ ఎక్కడ నీది? ఇంతకుముందు ఉన్న షర్ట్ ఎక్కడ? అది అమ్మొచ్చి అనుకో. తక్కువ ₹1 ₹5 అంతే. రూపాయికి ₹5 ఆ షర్ట్ అమ్మేసేసిన అంతే. కొత్తగా కాలు ఏడ తాకుతాయి చూసినా? సరే బెంచ్కి తాకుతున్నాయి. బెంచ్కే దాక్తలేవు, కాలుకే దాక్కుతున్నాయి. నా కాలు ఊపుతున్నావు కదా, బెంచ్కి తాకుతుంది. ఎట్లా తాకుతున్నాయి? నా కాలు మీద నా కాలు వేస్తుంది. ఈ కాలు నాది, ఈ కాలు నాది. నా కాలు మీద బెంచ్ మాది కదా. బెంచ్ ఎవరిదైతే మన
కాలు ఉప్పుతున్నా బెంచ్ దాక్తుంది బెంచ్ కానీ దుమ్ముంది అనుకో నీ టీ షర్ట్ తో తొడిపిస్తే తోలిస్తాం చూద్దాంలే ఎవ్వరు ముట్టలేరు నన్ను, ఎవ్వరు ముట్టేతో లేరు జూరాలకు వచ్చి. జూరాలకి అందుకురికి ఎవరైనా రామని జూరాలకు ఎందుకు వస్తాము తగ్గిన మా స్టూడియో దాటిపో ఫస్ట్ పోతా ఎంతెంత పెట్టు జూరాల తరుణ్ మానాలంటూ మళ్ళా ఖాళీ బీలి సర్లే నువ్వు 10th క్లాస్ సార్ చదివినావు ఏబిసిడీలు వస్తాయి ఎబిసిడ్లు వస్తాయి చెప్పు సార్ చెప్పు అంటే అంత రావు. ఎంత వస్తావు చెప్పు 10వ తరగతి అంటే మీ చెప్పు ABCDEFGHIJKLMOP ఎన్నెక్కడ పోయింది ఎమ్ము తర్వాత ఎన్నెక్కడ వాయా ఓ తర్వాత పి ఎక్కడ వాయా ఏమో తెలియదు కాకెత్తుకుపోయింది 10th క్లాస్ ఇవే సరే ఒక రెండు లేని వస్తా నీకు ఒక రెండు 100 వరకు వస్తాయి. చెప్పు సార్ స్పీడ్ చెప్పు 1 2 3 4 1 2 3 4 5 6 6 నా మొద గీరు ఏయ్ 6 నా మొద గీరు ఏయ్ అవేనా నీకు వచ్చిన ఎక్కాలు మస్తు వస్తాయి చెప్తా నువ్వు మస్తు చెప్తా మారుగా 7 8 10 పదంగా నందింగా నందింగా. సరే 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 వా మొత్తం మీద ఒక రెండుల మీద కూడా పిచ్చి పిచ్చి డైలాగ్ కొడతావు పిచ్చి పిచ్చి కొడతాను ఎక్కువ కొట్టాను ఇప్పుడు ఒకసారి ఊక అంతే ఊక ఈత వస్తాయా నీకు ఈత వస్తుంది ఎడగొడతావు రొల్ల మీద బాయిలనా ఊర్లో ఎడగొడతావు రొల్ల మీద బాయిలనా ఊర్లో మా ఊర్లో ఎట్లా ఎట్లా కొట్టుకోపోతే కష్టం రా డ్యామ్ లాడా ఎందుకు రాదు ఈత మస్తు వస్తుంది ఈత ఫుల్ వస్తుంది నాకు నిన్న ఎవరో యూట్యూబ్ అది ఇన్స్టాగ్రామ్ లో చూసి కొడతాన్నారంట డేంజర్ రాజా ఎవరు వాళ్ళు ఎవరు కొత్త ఇంకేం దమ్ము లేదు ఆత్మకూరు కాలు ఎత్తుమని చూద్దాం ఎవరిని ఈశేఖర్ కొడంగల్ని ఫస్ట్ ఈశేఖర్ కొడంగల్ని కొడంగల్ ఎందుకంత కక్ష అయినట్టు నీకు అంటే కక్ష లేదు అంటే అతని ఈశేఖర్ కొడంగల్ అన్న మంచిగా పెడతలేదు. మొన్న పెట్టింది రీసెంట్ గా వీడియో తన ఐడికి ఫాలో చేసి చెడ్డి ఒక బనిగిని ఇస్తా అన్నాడు అట్లా పెట్టరాదన్న చెడ్డి ఒక బనిగిని ఇస్తా అన్నాడు అట్లా పెట్టరాదన్న పెడితే మంచి పెట్టు ఇన్స్టాగ్రామ్ లా చెడ్డి బనిగిని ఇస్తానడా చెడ్డి బనిగిని ఫాలో కొట్టినావా నేను ఫాలో కొట్టలే ఎవడద్దులే కానీ వద్దులే కానీ వాళ్ళ యువశేఖర్ కొడంగల్ ఫాలో చేస్తే ఓ డ్రైవర్ ఓ బనిగిని ఇస్తానడా డ్రైవర్ బనిగిని ఇస్తా అన్నారు అన్న ఫాలో చేస్తాడు మరి ఫాలో చేసినావా నేను చేసిన మళ్ళీ తీసేసిన. అతను ఊరు తెలియదు ఎక్కువ ఈశ్వర్ కొనంగల్ అంటే ఊరు తెలియదు నాకు అంతగానో. రేవంత్ రెడ్డి ఊరు ఒక్కటి గుర్తుకొస్తుంది అంతే. అవునా అబ్బా ఇప్పుడు యువశేఖర్ కి ఫాలో చేసినాక కామెంట్ పెట్టొచ్చు కదా బనీ డ్రైవర్ నాకు కొరియర్ చేయని అలా వెంట నేను కామెంట్ వాళ్ళ నైజాత్. సరే యువశేఖర్ నువ్వేమని చెప్పాలనుకున్నావు చెప్పు. వాడు అట్లా బనీ డ్రైవర్ ఇస్తాను కదా ఏం చెప్పలేదన్న అట్లా వీడియోలు పెట్టారా ఆయన ఇన్స్టాగ్రామ్లో తెచ్చుకుంటారా ఎవరైనా పైసలు పెట్టి ఇట్లా బనిగిని తయారిస్తని పెట్టారా అది ఇన్స్టాగ్రామ్ ఎప్పటికైనా కదా తప్పది పెట్టినందుకు. ఏమైంది ఒక బొక్క నీకు బొక్కల డ్రైవర్ బనిగిని కానీ ఇస్తాడు స్పెషల్గా వద్దు వాళ్ళు పెట్టారా తప్పు అవుతుంది. చెప్పు మరి ఒకసారి శేఖర్కి మళ్ళీ చూసినా కూడా చెప్తాడు. అవునండి చెప్పు. యువశేఖర్ నీ బొక్కల డ్రైవర్ పని నువ్వు కావాలంట నేను ఫాలో చేస్తాడు ఖచ్చితంగా ఎప్పుడు పంపిస్తా చెప్పానికి అడుగురా. ఎప్పుడు పంపిస్తానా పంపించానా నాకు జల్దీ. నీ ఫోన్ నెంబర్ కామెంట్లో పెడతాడు వీడు. సరే ఈయన ఫోన్ నెంబర్ నీ కామెంట్లో పెడతాడు. మనోని వాని వీడియోని ఫాలో చేయి నువ్వు కూడా. ఫాలో చేసి నువ్వు సపోర్ట్ చేయి. సపోర్ట్ చేయాలన్నా సబ్స్క్రైబ్ చేయాలన్నా? సపోర్ట్ అంటే బ్యాక్ సైడ్ నుంచి ఓ బనీను ఓ డ్రైవరింగ్ మాత్రం ఖచ్చితంగా పంపి. సరే మీ అడ్రస్ చెప్పు. ఆత్మకూరు జూరాల. ఆత్మకూరు మండలం జూరాల గ్రామం అంతేనా? అంతే. నేను ఊర్లో ఏమని చెప్పాలి? ఊర్లో అతను వస్తే జూరాల తరుణ్ మండలం అని చెప్తే అయ్యే. సరే ఓకేలే. సరే శేఖర్ భాయ్ ఖచ్చితంగా అయితే పంపి మనకి ఓ డ్రైవర్ బనీను. సైజు గానీ ఏమైనా కావాలంటే ఫోన్ లో మాట్లాడుకుని మళ్ళా. సరే కింద సైజ్ ఏమన్నా పొడుగుంది ఏమన్నా? ఏం లేదు 90 సైజు. అది కాదు ఏమన్నా కొండ గిట్ల ఏమన్నా పొడుగు? ఏం లేదు. ఏమన్నా కొండ గిట్ల ఏమన్నా పొడుగు? ఏం లేదు. ఏం లేదా? సరేలే. మొలతాడికి కాంటా ఉండే కాంటా ఉందే? కాంటా లేదు. మొలతాడు ఉండే ఫస్ట్ నీకు? ఉంది. కాడ ఇంటికాడ ఉండేనా? జోలోనే ఉంది. మొలతాడు జీవాలు ఎందుకుంటారా? ముద్దుకి ఎత్తుకుంటే ముద్దుకే ఉంటుంది, జోలు ఎత్తుకుంటే జోలో ఉంటుంది. అంటే నువ్వు ముడ్డుకి ఎట్టుకోకుండా జోలో ఎట్టుకొని తిరుగుతున్నావు మొలతాడిని? ముద్దుకి ఎత్తుకొని తిరుగుతున్నా. మరి ఇప్పుడు జోలో ఉందంటే
చూపియా సారీ చూపించరాదు, చూపిస్తే గడ్డపార లేస్తుంది. యా గడపరా ఏం గడపర లేస్తుంది అది చెప్పరా వాళ్ళ సర్లే నెక్స్ట్ నువ్వు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేయమనుకున్నావు లాస్ట్ ఇటు ఫేమస్ కావాలి ఫస్ట్. ఇంకా ఫేమస్ కావాలా ఫేమస్ అయినాక స్టార్ట్ చేస్తావు స్టార్ట్ చేస్తాం. ఫేమస్ దానికి ఎంతమంది అన్నా నాశనం చేస్తావు తిక్క తిక్క వీడియోలు తీసి టికెట్ వీడియోలు ఏం తీస్తాం, మంచి మంచి వీడియోలే తీస్తున్నాను నేను ఇన్స్టాగ్రామ్లో. తిడుతున్నావు వానే ఏని తిడుతున్నావు తిడుతున్నా, ఫ్రేమ్ గానికే తిడుతున్నా అంతే, ఎవ్వరు నేను తిడతలేను. ఫ్రేమ్ గానికే కామెంట్లు ఇంతమంది పెడతాని అట్లే పెడతారు వాళ్ళు. వాళ్ళ గురించి పట్టించుకోను నేను కామెంట్ల గురించి. ఎందుకనా ఇప్పుడు ఒకరు ఎదుగుతుందని కామెంట్లు మస్తు మంది పెడతారు చుట్టుపక్కల వాళ్ళు. ఎవరైనా కానీ ఎవరైనా పెట్టని ఆ కామెంట్లకు రిప్లై ఇయ్యను, ఏం చేయండి ఆ కామెంట్లకు అయితే. సర్లే ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేసి ఏం చేస్తావు? చేయను, ప్రపోజ్ చేయను నేను అమ్మాయికి. అమ్మాయి వచ్చి నేను ప్రపోజ్ చేసిన అనుకో నేను చేయను అట్లా. చేశాను వద్దు, ఇజ్జత్